మీరు ఒక స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? కానీ క్యాపిటల్ లేదు అని బాధపడుతున్నారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ ఇప్పుడు యూత్ కోసం స్టార్టప్ ఫండింగ్, ఎంఎస్ఎంఈ లోన్స్, ఇంక్యుబేషన్ సపోర్టు ఇవ్వడం స్టార్ట్ చేసేసింది. ఈ వీడియోలో నేను మీ అన్నా శ్రీనివాస్ శర్మ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లోన్స్, ఈ గ్రాంట్స్, ఈ సబ్సిడీస్ ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటున్నాయి, అండ్ హౌ యూ కెన్ యాక్చువల్లీ గెట్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ యాజ్ స్టార్టప్ సపోర్ట్. అంటే మీరు కానీ ఒక స్టార్టప్ చేద్దాం అనుకుంటే గవర్నమెంట్ మీకు ఏ విధంగా ఈ మొత్తం స్టార్టప్ చేయడానికి ఫండింగ్ చేస్తుంది అన్నది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. లాస్ట్ ఇయర్ నిజామాబాద్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు. చేసిన తర్వాత ఉద్యోగం కాదు, వ్యాపారం చేద్దాం అనుకుని చాలా ట్రై చేశాడు. కానీ సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే ఫండింగే దొరకలేదు. తను నన్ను వచ్చి కాంటాక్ట్ చేశాడు. చెప్పాడు, సార్ నేను సోలార్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు మొత్తం నాలెడ్జ్ ఉంది, టెక్నికల్ నోహా ఉంది, నా దగ్గర ప్లేస్ కూడా ఉంది. కానీ నాకు లోన్ దొరకటం లేదు, క్యాపిటల్ దొరకటం లేదు. నేను ఏం చేయాలి స్టార్టప్కి? అప్పుడు నేనే చెప్పాను, చూడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు స్టేట్స్లో ఇప్పుడు స్టార్టప్స్కి ఫండింగ్ చేస్తున్నాయి, సపోర్ట్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని స్టార్టప్ 1 పోర్టల్ అనేసి ఉంది. దాంట్లో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ నీ బిజినెస్ నువ్వు ఆంధ్రాలో స్టార్ట్ చేద్దాం అంటే, లేదు తెలంగాణలో స్టార్ట్ చేద్దాం అంటే తెలంగాణ కూడా స్టార్టప్స్కి లోన్స్ ఇస్తున్నది. వాళ్ళ పోర్టల్లో వెళ్ళి అప్లై చేయి. చెప్పిన తర్వాత ఆ అబ్బాయి నా తాలూకా సజెషన్ విని తను వర్కౌట్ చేసుకుని అప్లై చేశాడు. లోన్ దొరికింది. హైదరాబాద్లో ప్రస్తుతం సోలార్ బిజినెస్ చేస్తున్నాడు. తన అండర్లో ఈ రోజున 6 పని చేస్తున్నారు. అయితే స్టార్టప్ చేస్తున్నప్పుడు స్టార్టప్ గ్రాంట్ స్కీమ్ అండర్లోని 2 నుంచి 10 లక్షల రూపాయల దాకా సీడ్ ఫండింగ్ అవుతుంది. అదేవిధంగా ఎంఎస్ఎంఈస్ ద్వారా లోన్ తీసుకుంటే మనకి సబ్సిడీస్ కూడా దొరుకుతాయి. మనకి కావాల్సిన ఇండస్ట్రీ స్టార్టప్కి ఏమైనా ఎక్విప్మెంట్స్ కావాలి అంటే వాటి గురించి, వాటితో పాటు మార్కెటింగ్ చేయడానికి కూడా మనకి లోన్ దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్లో స్టార్టప్ 1 పోర్టల్ అనేసి ఒక పోర్టల్ క్రియేట్ చేశారు. దాని ద్వారా మనకి సీడ్ ఫండింగు ప్లస్ గ్రాంట్స్ కూడా ఎర్లీ స్టేజ్లో ఉన్న స్టార్టప్స్కి గవర్నమెంట్ ఇస్తున్నది. ఫోకస్ ఏరియా ఏంటి అంటే మాత్రం టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ ఇన్నోవేషన్స్లో గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నది. అయితే వీటితో పాటు ఇంక్యుబేషన్ సపోర్టు, ప్రోటోటైప్ ఫండింగు అండ్ మానిటరింగ్ కూడా, మెంటరింగ్ కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నది. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్లో కానీ స్టార్టప్ చేద్దాం అనుకుంటే మీరు apstartup.in అన్న వెబ్సైట్లో మీరు లాగిన్ అవ్వండి. అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయి. మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేక మీరు ఒకవేళ కానీ తెలంగాణలో ఉండి తెలంగాణలో ఎక్కడైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే తెలంగాణ తలక వెబ్సైట్ కూడా సపరేట్గా ఉంది. సో తెలంగాణలో ఏంటంటే టీ స్పార్క్ అనేసి స్కీమ్ ఉంది. దాంట్లో మీకు గ్రాంట్ చేస్తుంది గవర్నమెంటు ఎర్లీ స్టేజ్లో ఉన్న స్టార్టప్స్కి లోన్స్. వీటితో పాటు టీ ఫండ్, టీ ఐడియా అండ్ టీ సీడ్ అనేసి ఈక్విటీ అండ్ గ్రాంట్ ఫండింగ్ కూడా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్కి గవర్నమెంట్ చేస్తున్నది. ఇవి కాకుండా ఇంకా ఎడిషనల్ రీఇంబర్స్మెంట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పేటెంట్ ఫైలింగ్ చేసుకోవడానికి, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేసుకోవడానికి, స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడానికి అండ్ ఎస్జిఎస్టీ రిఫండ్స్ కూడా మీకు దొరుకుతాయి. మీకు మిగతా డీటెయిల్స్ తెలంగాణ గురించి కావాలంటే startup.telangana.gov.in అన్న వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు ఆ వెబ్సైట్లో కానీ విజిట్ చేస్తే తెలంగాణలో స్టార్టప్ చేస్తే మీకు ఏ విధంగా గవర్నమెంట్ని మీకు ఫండింగ్ అండ్ సపోర్ట్ చేస్తుంది అన్న కంప్లీట్ డీటెయిల్స్ మీకు అక్కడ దొరుకుతాయి. మీ ఒపీనియన్లో ప్రస్తుతం ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? మనీ, ఐడియా, మెంటర్. కింద కామెంట్స్లో తప్పకుండా రాయండి. నేను నెక్స్ట్ వీడియోలోని ఆ విషయం మీదే డీటెయిల్డ్గా మీతోటి డిస్కస్ చేస్తాను. అయితే దీని తాలూకా మొత్తం ప్రాసెస్ ఏంటి అంటే అన్నిటికంటే ఫస్ట్ ఏపీ అవుతే ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణ అవుతే తెలంగాణ తాలూకా గవర్నమెంట్ది పోర్టల్లోని మీరు వెళ్ళి మీ స్టార్టప్ గురించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెకండ్ ఏంటంటే మీరు మీ ఐడియా ఏదైతే ఉందో దానికి ఒక సమ్మరీ రిపోర్ట్ తయారు చేయండి. ఆ ఐడియాతోటి ఆ ప్రాజెక్ట్ కానీ పెడితే ఎంతమందికి జాబ్ క్రియేషన్ గట్టా అవుతుంది ఆ డీటెయిల్స్ కూడా ఫిలప్ చేయండి. స్టెప్ 3లోని మీరు మీ ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డు, మీ కంప్లీట్ బిజినెస్ ప్లాను
పీడిఎఫ్ లేదా వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని మీరు గవర్నమెంట్ తాలూకు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఈ 3 అప్లోడ్ చేసిన తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఉన్న అఫీషియల్స్ వాటిని స్క్రూటినీ చేస్తారు. ఏమైనా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలని మిమ్మల్ని అడుగుతారు. దాని తర్వాత వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తారు. ఈ లోన్ శాంక్షన్ అయ్యేదాకా మీరు కాస్త వెయిట్ చేయాలి. ఎప్పుడైతే మీ ఇంక్యుబేషన్ సెంటర్ వాళ్ళు కాల్ చేశారో అంటే మీ తరగతి లోన్ గ్రాంట్ అయిపోయింది, మీరు స్టార్టప్ ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. బిజినెస్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటేనే మీ అప్లికేషన్ ఫాస్ట్గా అప్రూవల్ అవుతుంది. అంటే మీ తాలూకా నేమ్, మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ తాలూకా ప్రతి డాక్యుమెంట్ అంటే ఆధారు, పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, బర్త్ సర్టిఫికెట్స్ వీటన్నిటిలోని కరెక్ట్గా ఉండాలి. లేకపోతే మీ లోన్ రిజెక్ట్ అవుతుంది. సో ఈరోజే మీరు కానీ స్టార్టప్ చేద్దాం అనుకుంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వాటిని ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకోండి. మీకు కానీ సహాయం కావాలి అంటే gadgetconsultant.com వాళ్ళ వెబ్సైట్ విజిట్ అవ్వండి, వాళ్ళని కాంటాక్ట్ చేయండి, మీ డాక్యుమెంట్స్ షేర్ చేయండి. వాళ్ళు స్టడీ చేసి మీ డాక్యుమెంట్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఉంటే దానికి సొల్యూషన్ ఏమిటి, ఎంత ఖర్చు అవుతుందని చెప్తారు. ఈ gadgetconsultant.com వాళ్ళు గత 16 సంవత్సరాల నుంచి పూర్తిగా భారతదేశంలోని ఆన్లైన్లోని 14,000 మంది కంటే ఎక్కువ మందికి ఇప్పటిదాకా వాళ్ళు సపోర్ట్ చేశారు. 5.9 వాళ్ళ తాలూకు రేటింగ్స్ గూగుల్లోని. ప్లస్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు మల్టీలింగ్వల్ సపోర్ట్ చేస్తారు. అంటే మీరు వాళ్ళతోటి ఏ లాంగ్వేజ్లోనైనా మాట్లాడుకోవచ్చు. ఆ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. ఈ లోన్ స్కీమ్స్ ఏదైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసామో స్టార్టప్స్ గురించి, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బీ వీళ్ళు ఎంఎస్ఎంఈ ముద్రా లోన్స్ అండర్లోని 10 లక్షల రూపాయల దాకా స్టార్టప్స్కి లోన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ చేయుతో అన్న స్కీమ్ ఉంది. దాంట్లో కూడా డిఫరెంట్ స్కీమ్స్లోని వాళ్ళు స్టార్టప్స్కి లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. తెలంగాణలోని టీ ఐడియా, టీ సీడ్ అన్న ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయి. అవి చాలా పాపులర్ అవుతున్నాయి. యంగ్ జనరేషన్స్ అందరూ వాటిని యూస్ చేసుకుని వాళ్ళ స్టార్టప్స్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ స్టార్ట్ చేస్తున్నారు. అయితే మీరు స్టార్టప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, బిజినెస్ స్టార్టప్ చేద్దాం అనుకుంటే దానికి కొన్ని స్కిల్స్ కూడా అవసరమే. ఫండింగ్తో పాటు ప్రాపర్ బిజినెస్ ప్లాన్ డ్రాఫ్ట్ చేసుకోవడం, మార్కెటింగ్ ప్లాన్ స్టార్ట్ చేసుకోవడం, ప్లస్ వెండర్స్ తోటి, సప్లయర్స్ తోటి, ఎంప్లాయీస్ తోటి, గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడం, ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్ అండర్లో వస్తాయి. కాబట్టి ఇటువంటి స్కిల్స్ కూడా మీలో ఉండాలి. మీరు ఒకవేళ ఏమైనా స్కిల్స్ ల్యాక్ అవుతున్నా, లేదంటే ఈ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుందనుకుంటే మా అన్నా కోర్సెస్ వెబ్సైట్లు విజిట్ అవ్వండి. అక్కడ మేము ప్రాక్టికల్గా తెలుగులోని వీడియోస్ ద్వారా చాలా రీజనబుల్ ప్రైస్లోని మీకు ఈ సాఫ్ట్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తూ ఉంటాం. ఈ కోర్సెస్ స్టూడెంట్స్కి, స్టార్టప్స్ తాలూకా ఫౌండర్స్ కోసము చాలా వాల్యుబుల్ అని చెప్పవచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిందా మీకు? లైక్ చేయండి, దీన్ని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. కామెంట్స్లో రాయండి మీ బిజినెస్ ఐడియా ఏమిటి, నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ మీకు కావాలి అన్నది. అంటే బిజినెస్లో ఉన్న బిజినెస్ స్కిల్సా, బిజినెస్ ఐడియాసా కామెంట్ రాయండి. దాని ప్రకారం మేము కంప్లీట్ రీసెర్చ్ చేసి డీటెయిల్డ్ వీడియో మీకు ప్రజెంట్ చేస్తాము. అన్న బిజినెస్ని సబ్స్క్రైబ్ చేయండి. వీటితో పాటు మాది అన్న భూమి అండ్ అన్న విద్య, ఎస్పెషలీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రియల్ స్టార్టప్ గురించి, అదేవిధంగా కోచింగ్ సెంటర్ స్టార్టప్ చేసే వాళ్ళకి ఇన్ఫర్మేషన్తో పాటు చాలా డీటెయిల్డ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం. మీరు ఆ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నా షోలని ఎక్స్పర్ట్స్ని పిలిచి మేము ఇంటర్వ్యూస్ చేస్తుంటాం. కాబట్టి అన్నా షో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్స్ అన్నిటి తాలూకా లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. డ్రీమ్స్ చూడండి, వాటిని రియల్ చేయండి. నేను మీ అన్న శ్రీనివాస్ శర్మ. నమస్కారం.